పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. నా రూపము మారాలయ్యా, దివ్య రూపం ధరించాలయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఆదివారం మనము యేసు ప్రభు దివ్య రూపధారణ ఎలా ధరించాడో ఆ పండుగను వాటి పఠనమును మనం ఈరోజు తీసుకున్నాం. ఈ పండుగ మరి ఆగస్టు 6వ తారీఖున ప్రత్యేకంగా మనం కొనియాడుతూ ఉన్నాం. కానీ మరొకసారి మధ్యలోనే ఈ పండుగను దేవుడు ఇవ్వడం, యేసు ప్రభు తన రూపాన్ని కోల్పోయి మనందరికీ రూపాన్ని ఇవ్వటానికి సిలువలో వేలాడుతూ, తండ్రి బిడ్డలు ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్నారని ఆనాడు పేతురు, యోహాను, యాకోబుకి మహిమను చూపించినట్లు ఈ దినములలో ఆ మహిమను మనము చూడటానికి అనుమతిస్తున్నాడు అని నేను నమ్ముచున్నాను. ఆ నమ్మకంతో ఈరోజు మనమందరం కలిసి ఈ కరుణ జపమాలను దేవుని మహిమ కోసై ప్రార్థిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి యొక్క ఉద్దేశములను ప్రభుని అర్పించుకుందాం. అల్లం కరుణ్, ప్రియాంక, యాన్వి, అవిన్ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే జాన్ ఫ్రాన్సిస్ మంచి ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలని బ్యాంక్ నుండి రావాల్సిన డబ్బులు త్వరగా వచ్చినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు సిసిలియా జాన్ ఫ్రాన్సిస్. ఏరువా జోసెఫ్ రెడ్డి, కీర్తి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కృషిక జోవిన్ మంచి ఆరోగ్యం, చదువులు, మంచి జ్ఞానం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు చేస్తున్నారు. నిన్నటి దినం జన్మదినం కొనియాడి ఉన్న అల్లం సౌమిత్ రెడ్డి జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాబోయే రోజులలో బిడ్డను దేవుడు కాపాడి నడిపించినట్లుగా మంచి ఉద్యోగం, బంగారు భవిష్యత్తు కొరకు చేయుచున్న పనులన్నింటిలో దేవుడు తోడై ఉండినట్లుగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు దివ్య కారుణ్యమూర్తికి సమర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు అల్లం జోసెఫ్ రెడ్డి శౌర్యులు. నిన్నటి దినం జన్మదినం కొనియాడి ఉన్నటువంటి అల్లం సౌమిత్ రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. జి రవికుమార్ చేయు వ్యాపార అభివృద్ధి, మంచి ఆరోగ్యం. జి అంజిబాబు చెడు అలవాట్ల నుండి విడుదల, మారు మనసు కొరకు. జి శ్రీను కోర్టు కేసు నుండి విడుదల, దేవుడే అతనికి సరైన మార్గం చూపించినట్లుగా. ఆనంద్ వెన్నుముక్క సమస్య నుండి సంపూర్ణ స్వస్థత. జి దీపిక చదువులలో దేవుని సహాయం. దివ్య దుర్గారావు మంత్య సఖ్యత. దుర్గారావుకి టీబీ వ్యాధి నుండి సంపూర్ణ స్వస్థత. జి నాగమణి మంచి ఆరోగ్యం, కుటుంబ సమస్యల నుండి విడుదల కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వినోద్ కుమార్, రూప, లాస్యశ్రీ కుటుంబం కృతజ్ఞతగా. జి అజయ్ గవర్నమెంట్ ఉద్యోగం కొరకు. విజయమ్మ, బాలశౌరి, ప్రత్యూష మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు మనందరి ఉద్దేశములను ప్రభునికి అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. పరలోక తండ్రి వైపు చూస్తూ, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును
ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంసు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మనం కూడా ఈ రోజుల్లో ప్రార్థనలో ఉన్నాము. ఉపవాస ప్రార్థనలు అనేక మంది చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనము దివ్య రూపధారణ ధరించుటకై అని మనం విశ్వసించాలి. వీఆర్ ఆల్సో ఇన్ ఫాస్టింగ్, ప్రేయింగ్. ఆల్ దీస్ ఆర్ సపోజ్ టు ట్రాన్స్ఫిగర్ us ఇంటు ది ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. హోషేయ 14:2 మీరు ప్రభు చెంతకు మరలి వచ్చి ఈ ప్రార్థననే మీ బలిగా సమర్పింపుడు అని రాయబడి ఉన్నది. The Lord's word says, let your prayer become like a sacrifice before God. Hosea chapter 14:2. Jesus, here we are, making all our sacrifices in the form of prayer. Transform us. నూతనీకరించే పరిశుద్ధాత్మ నూతన సృష్టిగా మమ్మ మార్చుమయ్యా. యేసు ప్రభులో ఉన్నవాడు నూతన సృష్టి అని 2 కొరింథీ 5:17 చెప్తుంది. దర్శన గ్రంథం 21:5 కూడా నేను అన్నిటినీ నూతనీకరిస్తానని చెప్తున్నాడు. 40 రోజుల లోపల ఈ జూబిలీస్ క్రాస్ ఇక్కడ ఉన్న 30 రోజుల లోపలే దేవుడు మీ ఇంటిలో అన్నిటినీ నూతనీకరించునుగా. May the Lord make everything new with the power of the Holy Ghost, and in Christ we become a new creation. Revelation 21:5. భక్తితో పాడుదాం. పరిపాలించు పావనాత్మదేవా, అర్పించెదను బలిగా నన్నే నాదా. పరిపాలించు పావనాత్మదేవా, అర్పించెదను బలిగా నన్నే నాదా. పావనాత్మదేవా, నా బలమై ఉన్నవాడా. పావనాత్మదేవా, నా బలమై ఉన్నవాడా. నూతనీకరించే పరిశుద్ధుడా, నూతన సృష్టిగా మార్చుమయ్యా. నూతనీకరించే పరిశుద్ధుడా, నూతన సృష్టిగా మార్చుమయ్యా. కరిగించు రూపొనరించు, కరిగించు రూపొనరించు. నీ దివ్య రూపధారణ నాకివ్వుమా. నీ దివ్య రూపధారణ నాకివ్వుమా. పరిపాలించు పావనాత్మదేవా, అర్పించెదను బలిగా నన్నే నాదా. నీ
నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. లూకాసు సువార్తలో 9వ అధ్యాయం 29వ వచనంలో ప్రార్థన చేస్తుండగా యేసు ముఖరూపము మార్పు చెందెను, ఆయన వస్త్రము తెల్లగా ప్రకాశించెను. మనము దర్శన గ్రంథం 7:13లో కూడా వింటున్నాం. వీళ్ళందరూ ఎవరు అని అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యంతో వింటారంట, చూస్తారంట. అప్పుడు పెద్దల్లో ఒకరు చెప్తారంట, వీరు తెల్లగా వాళ్ళ వస్త్రంను మార్చుకొని దేవుని యొక్క దివ్య రక్తం ద్వారా కడుగబడిన బిడ్డలు అని చెప్తారంట. వీళ్ళు భయంకరమైన హింసను అధిగమించి పరలోకం దాకా వచ్చే ప్రజలని చెప్తారంట. మీరు కూడా ఇప్పుడు ఉన్న ప్రశ్నలు సమస్యలు శ్రమలు అన్నీ దాటి వెళుతారు, పునరుత్థానం అవుతారు. ఈ పండుగలన్నీ దేనికండి? చివరిగా ఎండింగ్ అక్కడ పునరుత్థానం, ఈస్టర్. అలాగే మన జీవితంలో జరగబోతుంది. వీఆర్ స్ట్రగలింగ్ టు కీప్ అవర్ గార్మెంట్ హోలీ అండ్ వీ ఆల్సో స్ట్రగుల్ టు ఆల్ ద టైమ్ లుక్ అన్ టు గాడ్ సో దట్ వీ మే గెట్ హెల్ప్ ఫ్రమ్ హిమ్. ఆయన వైపు చూస్తే మన ముఖం ప్రకాశిస్తుందంట. 34వ కీర్తన 5వ వచనం. అది యేసుకు జరిగింది. ఇప్పుడు 40 రోజులు చూస్తున్నాం, మనకు జరుగునుగాక. భక్తితో పాడుదాం. నీ వైపెనే చూడాలి, నీ ముఖ రూపం నా ముఖ రూపం మార్పు చెందాలి. నీ వైపెనే చూడాలి, నా ముఖ రూపం మార్పు చెందాలి. నా వస్త్రము కూడా తెల్లగవాలి, నా వస్త్రము కూడా తెల్లగవాలి. నీ నీతి వస్త్రము నే ధరించాలి, నీ నీతి వస్త్రమునే ధరించాలి. దివ్య రూపధారణ గురించి ఈరోజు సువిశేషం చదివినట్టు దేవుడి భాగ్యం మనకు దయచేయమని 2వ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 40 రోజులు ప్రభుత్వం ఉండడం ఎలా ఉండాలని మనకు లూకా 9:29 చెప్తుంది. అప్పుడు పేతురు, ప్రభు, మనము ఇచ్చట ఉండుట మంచిది. ఒకటి మీకు, ఒకటి మోషేకు, ఇంకొకటి ఎలియాకు 3 వర్ణశాలలు నిర్మింతుము అని ఆయన తాను పలికినది తెలియకయే మాట్లాడుచుండే. మై మరచి దైవ సన్నిధిలో వాళ్ళు గడిపారు. వాళ్ళకు ఒక్కరోజు, మనకు 40 రోజు. Luke 9:29 Peter said, Jesus, how good it is for us to be here only. One for Elijah, one for Moses, one for yourself. అంటే అర్థం ఏంటిది? ఎట్లయినా నీ రూమ్లో కొద్దిగా ఒక సైడ్లో మేము కూడా ఉండవచ్చు అని ఆయన కోరుకున్నట్టు అనిపించింది. దైవ సన్నిధిలో గడపటానికి ఆయన కోరుకున్నాడు. ఇవన్నీ ఎప్పుడు జరిగింది? బాగా ఒక దెబ్బ కొట్టినట్టు పేతురుకు 8 రోజుల ముందే ఒక పెద్ద కరెక్షన్ జరిగింది. అది ఏమిటంటే, ఓ సైతానుడా, నీ ఆలోచన నా వంటిది కాదని యేసుప్రభు పలికిన మాట చెప్పిన తర్వాత కరెక్షన్ తర్వాతనే మహిమ, డిసిప్లిన్ తర్వాతనే మహిమ, క్రమశిక్షణ తర్వాతనే మహిమ. ఇది కావాలంటే మనము ఆ కరెక్షన్కు సిద్ధం అవ్వాలి. అలాంటి దినములే ఈ దినములు, శుద్ధీకరించే దినములు. భక్తితో పాడుదాం. ప్రార్థనాత్మ దయచేయుమయా, మహిమ పర్వతం ఎక్కాలయా. ప్రార్థనాత్మ దయచేయుమయా, మహిమ పర్వతం ఎక్కాలయా. నీతో ఉండుటయే నాకు మంచిదయ్యా, నీతో ఉండటమే నాకు మంచిదయ్యా. నా గూడారములో నీవు వసించాలయ్యా, నా గూడారములో నీవు వసించాలయ్యా. ఇవన్నీ ప్రార్థన ద్వారా జరిగిందని, పై పర్వతం జరిగిందని వింటున్నాం. మనం కూడా పై పర్వతం ఎక్కే రోజులుగా 40 రోజులు మారాలని 3వ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రోజు కరుణా జపమాలలో సమర్పణ కారణం బయట లోకం బాగలేదు. ఈవెన్ ట్రైన్లో వెళ్ళిన వాళ్ళని కూడా హైజాక్ చేశారు పాకిస్తాన్లో. కానీ మీరు ఎట్లా తిరుగుతున్నారో అటు ఇటు ఫ్రీగా, ఎట్లా ఈ ప్రార్థన మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తుంది. హౌ మెనీ ప్లేసెస్ వీఆర్ గోయింగ్, వీఆర్ సేఫ్లీ కమింగ్ బ్యాక్ హోమ్. వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, దిస్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ప్రేయర్ కంటిన్యూస్లీ ప్రొటెక్టింగ్ యూ. ఈరోజు కూడా చేస్తాం. యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us. ఈ సంఘటన ఎందుకు జరిగిందని మనము ఒకసారి లోతుగా ధ్యానించడం మంచిది. ఎందుకంటే యేసు ప్రభు సిలువలో మరణించబోతున్నాడు. వాళ్ళు ఎలాంటి మరణము మీకు తెలుసు. గెత్సెమనీ తోటలో ఆయన చాలా పోరాడతాడు. తండ్రిది ఈ దుఃఖ పాత్రం నా నుండి తొలగించమని చెమట రక్తముగా మారిపోయేటట్టు పోరాడాలి. ఇవన్నీ ఆయనకు జరగబోతుంది. ఆయన కూడా మనలాగా మానవుడిగా జన్మించాడు. ఆ టైంలో మనలందరినీ ఏ విధంగా ధైర్యంతో ముందుకు సాగటానికి ఇప్పుడు సహకరిస్తున్నాడు. అప్పుడు ఆయనకి ఎవరు సహకరిస్తారు? అందుకే పైనుండి తండ్రి దేవుడు అక్కడ నుంచి మోషే, ఏలియా వీరిద్దరిని పంపిస్తున్నాడు. మోషే ఎవరు? తలపెరిసి వాలే. అస్సలు ప్రజలు మాటలు వినలేదు ఆయన లీడర్గా ఉన్నప్పుడు. అప్పుడు ఆయన కొన్నిసార్లు ఎందుకు ప్రభువా వీళ్ళని కన్నానా, ఈ బిడ్డలను ఎందుకు నాకు ఇచ్చావని ఏడ్చాడు. తర్వాత మహిమను పొందుకున్నాడు. ఆ మనిషి కిందికి దిగి వస్తున్నాడు పరలోకం నుండి. ఏలియా ఎవరు? ఏలియా తన జీవితంలో చాలయ్యా చావే మేలు అని చెప్పిన వ్యక్తి. మొదటి రాజుల గ్రంథం 19:4 వీళ్ళిద్దరు కిందికి దిగి వచ్చి మాకు కూడా జరిగింది, ధైర్యంగా ఉండుము అని చెప్పినట్టు నాకు అనిపించింది. మనకు ముందుగా ఎవరైనా ఒకవేళ ఆపరేషన్ చేసుకుని ఉంటే మనకు ఆపరేషన్ జరగబోతుంది, వాళ్ళు చెప్తే ఏం కాదులే, అట్లా ఏం లేదులే అని చెప్తే మనకు ధైర్యం కలుగుతుంది. ఈరోజు మనకు సిలువ నుండి ప్రభు చెప్తున్నాడు, ఏం కాదమ్మా, నేను అనుభవించిన శ్రమలను చూడు, పునరుత్థానమయ్యాను, అలాగే నీవు కూడా పునరుత్థానమవుతావని ఏలియా మోషే ద్వారా ధైర్యం పొందుకున్న వ్యక్తి యేసు ఈరోజు మనకు ధైర్యం చెప్తున్నాడు. యేసుతో 40 రోజుల కార్యక్రమం
ఈ ఉద్దేశం కోసమే భక్తితో పాడుదాం. శోధనలు గెలిచిన మోషే ఏలియాను మహిమ రూపం పొందుకున్నారే. శోధనలు గెలిచిన మోషే ఏలియాను మహిమ రూపం పొందుకున్నారే. మా శోధనలను వారి వాలే, మా శోధనలను వారి వాలే పోరాడి మహిమ రూపం పొందాలయ్యా. పోరాడి మహిమ రూపం పొందాలయ్యా. అప్పుడు మోషే ఏలియా, తర్వాత యేసయ్య. ఇప్పుడు మనం పోరాడి గెలవబోతున్నాం. అందుకే ఈరోజు పట్టణం ఆదివారం మనకి ఇవ్వబడింది. ఈరోజు వచ్చిన భక్తులందరూ ఈ విశ్వాసంతో ముందుకు సాగుటకై ఈ గుర్తును అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనమందరం కూడా ప్రతి క్షణం శ్రమల మధ్యలో ప్రజలు రకరకాలుగా మాట్లాడుతున్నారు. యోబు గురించి ఫ్రెండ్స్ మాట్లాడారంట, ఏదో చేసి ఉంటాడు అందుకే జరిగిందని. ఎస్, ఇన్ ద లైఫ్ ఆఫ్ జోబ్ ఈవెన్ ఫ్రెండ్స్ టర్న్డ్ అవుట్ టు బి ఎనిమీస్. దే టాక్డ్ ఆల్ నెగటివ్ థింగ్స్ అబౌట్ హిమ్. He might have done something. That's why he is going through this suffering. యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన గురించి లేనిపోనిదన్నీ చెప్పి ఆయనను హేళనం చేశారని కూడా వింటున్నాం. ఇలాంటివి జరుగుతుంటాయి. అందుకే ముందుగానే ఇదన్నీ జరగక మునుపు ప్రభువుని తీసుకొని వెళ్ళి తండ్రి దేవుడు పర్వతం ఎక్కించి తన వాణిని వినిపిస్తున్నాడు. God keeps speaking to us amidst all kinds of criticism, all kinds of bad attacks, character assassination and things like that. God gives you an assuring word. Even before Jesus went through the pain on the cross, he had to hear from the Father, "This, you are my beloved Son. This is my beloved Son. Listen to him." He had to get that voice. Then he was confident enough. తండ్రి దేవుడు ఆయనతో మాట్లాడాడు, ధైర్యంతో ముందుకు సాగాడు. ఈ విషయాన్ని మత్తయి 17:5లో మనం చదువుతున్నాం. అంతలో ఒక మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో ఆ మేఘము నుండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడైతిని, ఈయనను ఆలకింపుడాను వాణి వినిపించెను. Matthew 17:5 says, "At that moment there was a voice from heaven. Cloud came, and from the cloud the Father in heaven gave a voice saying, This is my beloved Son. I am well pleased with him.
ప్లీజ్ లిసన్ టు హిమ్. దట్స్ వాట్ గాడ్ విల్ మేక్ యూ టు లిసన్. దేవా, ఈ రోజులలో ఇలాంటి స్వరం విని సిలువ నుండి ఒక స్వరం మాకు వినబడును గాక. నేను మీకు ముందుగా ఉన్నాను, భయపడకండి, మీ సిలువను అనుదిన మోసుకొని గుండె ధైర్యంతో ముందుకు సాగండి. మీరు ఇక్కడ కూడా రూపం ధరిస్తారు, దివ్య రూపం, అక్కడ కూడా నన్ను ముఖాముఖిగా దర్శిస్తారు. ఈ ప్రార్థనలన్నీ దేనికి? ఇక్కడే ఉండటానికా? పరలోకం చేర్చకండి. ఇక్కడ ఏం చేస్తాం? భూలోకాన్ని పరలోకానుగా మారుస్తాం. మంగళవారం విన్నారు కదా, నీ రాజ్యం వచ్చునుగాక. పాడుదాం, సంతోషంగా పాడుదాం. మనమందరం యేసయ్యలాగా మారే గొప్ప పట్టణం ఈరోజు సువిశేష పట్టణం. పరిపాలించు పావనాత్మదేవా, అర్పించెదను బలిగా నన్నే నాథా. పరిపాలించు పావనాత్మదేవా, అర్పించెదను బలిగా నన్నే నాథా. ఈ చరణం పాడిన తర్వాత దీన్ని తమిళంలో కూడా పాడుతాం. ఇది ధర్మాన్స్ గారు రాసిన చక్కటి పాట. మేఘం దిగి రావాలయ్యా, నీ దివ్యవాణి వినాలయ్యా. మేఘం దిగి రావాలయ్యా, దివ్యవాణి వినాలయ్యా. నీ కుమారుడని నన్ను పిలువాలయ్యా, నీ కుమారుడని నన్ను పిలువాలయ్యా. నీ మహిమగల కార్యములు జరగాలయ్యా, నీ మహిమగల కార్యములు జరగాలయ్యా. ஆடுகை செய்யும் ஆவியானவரே, பலியாய் தந்தே பரிசுத்தமானவரே, ஆவியானவரே, என் ஆற்றல் ஆனவரே, పరిపాలించు పావనాత్మదేవా, అర్పించెదను బలిగా నన్నే నాథా. భక్తితో చివరి ఆశీర్వాదం జూబిలీ సిలువ ద్వారా మీకు లభించే రోజు ఆశీర్వాదం. ఎవ్రీ డే వి గివ్ యూ దీస్ 30 days ద బ్లెస్సింగ్ ఫ్రమ్ ద జూబిలీ క్రాస్, ఎ స్పెషల్ బ్లెస్సింగ్. ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇలా రూపం ధరించాలని ఆశించే అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శ్రమల మధ్యలో పోరాడుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట రాష్ట్రంలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ఆదివారం ఇక్కడికి వచ్చిన భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడి నుంచి దీక్షా సిలువ మోసుకొని వెళ్ళిన బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు జూబిలీ సిలువ వైపు చూస్తూ ప్రార్థిస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యే తెలుగు వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని ప్రార్థన అడిగిన వారు లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ఏడుస్తున్న ప్రజల మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. జూబిలీ సిలువ సూటిగా దాని వైపు చూస్తూ మీకేమి కావాలో నిరీక్షణ యాత్రికులుగా నిరీక్షిస్తున్నది జరగాలని ఇప్పుడు ఆశీర్వాదంలో కొరకే మోకరించండి. kneeling down, ask for that special blessing from this Holy Cross, Jubilee Cross, Pilgrims of Hope. Whatever you are hoping for that, this blessing. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. జూబిలీ సంవత్సరంలో 30 రోజులుగా జూబిలీ సిలువ వైపు చూస్తూ ఆశీర్వాదం కోసం నిరీక్షిస్తున్న మిమ్మలను మీ నిరీక్షణను దేవుడు ఆశీర్వదించి పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడే మీ ఆశను ఫలింపచేయునుగాక. May this Jubilee Cross bring you jubilee, joy, peace and all that you are longing for, hoping for, in the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Pavanatma Deva, ma balamai unnavada, God bless you.